జూనియర్ ఎన్టీఆర్ గారిని తెలుగుదేశం పార్టీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన తిట్టిన తిట్టులు, ఆయన మాట్లాడిన మాటలు అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు బుట్ట పకీర్ అనేసి కూడా మాట్లాడాడు. దానితో ఆగాడా అంటే అలా వాడి సినిమాలు ఇక్కడ ఎలా ఆడనిస్తాను అని చెప్పేసి కూడా మాట్లాడాడు. లోకేష్ని తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాను, వాడి అమ్మ అబ్బాబ్బా అసలు ఇంకా మాట్లాడలేని రాయలేని భాష ఆ విధంగా తిట్టాడు. వాడి సినిమాలు నా నియోజకవర్గంలో ఆడనిస్తానా, మీరు ఎలా ఆడనిస్తారా గాడిదల్లారా, నా పర్మిషన్ లేకుండా సినిమా హాల్లో వేయిస్తారా, ఈ సినిమా ఆడదు అని చెప్పేసి ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు నోరు బారేసుకోవడం జరిగింది. రీసెంట్గానే జూనియర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి వార్ 2 సినిమా విడుదల నేపథ్యంలో ఎమ్మెల్యే ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత ధనుంజయ నాయుడుతో మాట్లాడుతుంటే ఫోన్ కాల్ ఆడియో సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. మామూలు గుడిగా రచ్చలో కూడా దానికి ఇంకా ఎక్కువ బుట్ట పకీరంట. ఇలా మాట్లాడినటువంటి ఆడియో ఏదైతే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిందో ఎన్టీఆర్ అభిమాన సంఘం అసలు బీభత్సంగా ఫైర్ అవుతుంది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేతకు ఫోన్ చేసి ఈ సినిమాకి ఎన్ని థియేటర్లు అనుమతించారు, ఎవరు అనుమతి ఇచ్చారు, ఎలా ఆడనిస్తాను, ఆ సినిమాను ఆడనిచ్చేది లేదు, వాడు ఒక బుడ్డ పకీర్, లోకేష్ని తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తానరా గాడిద కొడకల్లారా, ఈ టైంలో వాడి సినిమాలు ఆడనిస్తానా, మీరు ఎలా ఆడనిస్తారా గాడిదల్లారా, నా పర్మిషన్ లేకుండా సినిమా హాల్లో వేయిస్తారా సినిమాని, ఈ సినిమా ఆడదు, వాడు ఒక బుడ్డ పకీర్ గాడు, లోకేష్ గురించి మాట్లాడతాడా, ఈ సినిమా ఆడదు, ఎలా ఆడుతుందో నేను చూస్తానని చెప్పేసి అబ్బో మామూలుగా కాదులే, అసలు రచ్చరంబోలే. నాకు తెలియకుండా సినిమా ఎట్లా ఆడుతుంది, నేను ఎవరనుకుంటున్నారు, నేను అనంతపురం ఎమ్మెల్యేనరా, వాడు బుడ్డ పకీర్ లోకేష్ సార్ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడా, గాడ్ ప్రామిస్గా చెప్తున్నా ఈ సినిమా ఆడదు, ఆపేయిస్తున్నా, నేను ఊరుకుంటానా, పంపించేయండి అందరినీ కూడా అని చెప్పేసి హుకుం జారీ చేశాడు. లోకేష్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతోనే ఎన్టీఆర్ సినిమాను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి ఎమ్మెల్యే ప్రసాద్ వ్యాఖ్యలు అందులో భాగమే అని చెప్పేసి నందమూరి అదేవిధంగా ఎన్టీఆర్ గారి అభిమానులు ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిన్నటి నుంచి ఎమ్మెల్యే గారి ఇంటి ముందు ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకులంతా కూడా కూర్చొని ధర్నాలు చేయడం, అక్కడే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలన్నీ కూడా చింపేయడం, చాలా గందరగోళం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఆడియో తనది కాదని చెప్పేసి ఎమ్మెల్యే గారు వివరణ కూడా ఇచ్చాడు. ఇవ్వకపోగా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమాని గుత్తా ధనుంజయ నాయుడు ఆయన వాయిస్ రికార్డు కూడా బయటపెట్టాడు. ఇది ఆయన వాయిసే. జూనియర్ ఎన్టీఆర్ గారిని తిడుతూ తనను ఎమ్మెల్యే ఫోన్లో బెదిరించిన తర్వాత ఒక ఆడియో రికార్డ్ చేసి ఎమ్మెల్యేకు పంపినట్టు కూడా తెలుస్తుంది. అన్నా, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది, దయచేసి చెప్తున్నా, ఎవరో చెప్పిన మాటలు విని అలా మాట్లాడవద్దు. జూనియర్ ఎన్టీఆర్ గారికి సినిమా పరంగా ముందు నుంచి నేను అభిమానిని, అంతేగాని జూనియర్ ఎన్టీఆర్ గారిని రాజకీయాల్లోకి లాగకండి, ఆయన ఏదో ఆయన పని చేసుకుంటున్నారు, మీ పని మీరు చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నా కానీ ఆయన వినలేదంట. ఇట్లా బీభత్సంగా మామూలు కూడా కాదు, సినిమా మీద కాంట్రవర్సీ ఎందుకు, మీరు ఎందుకు నన్ను ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, అసభ్యకరంగా మాట్లాడితే నేను పడను, నాకు ఫోన్ చేసి బెదిరించడం తప్పు, ఎన్టీఆర్ గారిని గాడు గీడు అనేసి మాట్లాడవద్దు, మీరు నాతో మాట్లాడిన ప్రతిదీ వాయిస్ రికార్డ్ చేశాను, ఈ రికార్డులన్నీ నారా రోహిత్ అన్నకు పంపిన, నాకు నీవు ఏమైనా సరే ₹10 ఇచ్చినావా, ఏడాది దాటింది,
ఒక పనైనా సరే ఇచ్చావా? చిన్న సహాయం చేసావా? నా మీద నీకేం హక్కు ఉంది మాట్లాడేందుకు? నన్ను చంపుతావా? చంపు. నన్ను చంపావంటే మా వాళ్ళు ఊరికే ఉండరు. నువ్వు నోరు జారావంటే బాగుండదని చెప్పేసి ఈ గుత్తా ధనంజయ రెడ్డి అనే వ్యక్తి, ధనంజయ నాయుడు అనే వ్యక్తి ఎమ్మెల్యేకు పంపినటువంటి వాయిస్ రికార్డులో కూడా చాలా స్పష్టంగా ఉంది. దీంతోనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మరింతగా రగిలిపోతున్నారు. హైదరాబాద్లో జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల సంఘం ఉమ్మడి రాష్ట్ర కన్వీనర్లు, ముఖ్య నేతలు సమావేశం కాబోతున్నారంట. ఈరోజు రచ్చ మామూలుగా లేదు. అదేవిధంగా ఈ మధ్యలో ఆయన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. ఎమ్మెల్యే ఆడియో సామాజిక మాధ్యమాల్లోకి రాకమునిపే 2 రోజుల ముందే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి దగ్గుబాటి ప్రసాద్ను ఉద్దేశించి మాట్లాడుతూ, నువ్వు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడావో నా దగ్గర రికార్డులున్నాయి, నీ బండారం బయట పెడతా అని చెప్పేసి ఆయన హెచ్చరికలు కూడా ఇచ్చాడు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులంతా కూడా బీభత్సంగా ఫైర్ అయ్యారు. తమ అభిమాన హీరోని నోటుకొచ్చినట్టు తిట్టడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న అనంతపురం శ్రీనగర్ కాలనీలోనే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మీద దాడికి కూడా దిగారు. ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా భారీ ఫ్లెక్సీలన్నీ కూడా చింపేసి అక్కడ నిరసన కూడా తెలిపారు. అవసరమైనప్పుడు పార్టీకి పని చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఆ విషయం మీకు తెలియదా? మీతో ఇలా ఎవరు మాట్లాడించాలో చెప్పాలి, మేము కూడా ఓట్లేస్తేనే మీరు ఎమ్మెల్యేగా అయ్యారు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులంతా కూడా బీభత్సంగా రెచ్చిపోయారు. మా నాయకుడు మీ పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు, అలాంటి మా అభిమాన నాయకుడిని దూషిస్తారా? మాకు రాజకీయాలతో పని లేదు. 4 గోడల మధ్య కూర్చొని క్షమాపణ చెప్తే సరిపోదు. బయటకు వచ్చి మీతో మాట్లాడించిన వారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారి ఇంట్లో ఉండి బయటకు రావడం లేదని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతోనే పోలీసులు కూడా వచ్చారు. తర్వాత చోటా మోటా నాయకులంతా వచ్చి సర్ది చెప్పే పరిస్థితి కూడా వచ్చింది అక్కడ. అయినా కానీ వాళ్ళు ఎవరు కూడా వినలేదు. తర్వాత దగ్గుబాటి ప్రసాద్ గారు ఆ భయానికి విజయవాడకు వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని, తన తల్లిని అనరాని మాటలు అనడం తప్పు. ఎవరి తల్లి అయినా సరే తల్లే కదా. ఎన్టీఆర్ గారి అభిమాన సంఘాల నేతలు ఈరోజు హైదరాబాద్లో సమావేశానికి కూడా పిలుపునిచ్చారు. అధికారం ఉంది కదా అని చెప్పేసి అనంతపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా రెచ్చిపోతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ఏమైనా చేస్తామంటే కుదరదు, ఇది ఎక్కడితో ఆగదు. ఎమ్మెల్యే ఖచ్చితంగా మీడియా వేదికగా అభిమానుల ముందు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా అనంతపురం, తిరుపతి, నెల్లూరు, అదేవిధంగా విజయవాడ, ఇలా అన్ని ప్రదేశాలకు సంబంధించిన ఎన్టీఆర్ అభిమానులంతా కూడా ఏకమయ్యారు. అసలు మామూలుగా లేదు. రచ్చ అయితే ఓ రేంజ్లో నడుస్తుంది. ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా తెలుస్తుంది. ఆయన ఏదో వార్నింగ్ ఇచ్చాడంట, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చాడంట. వార్నింగ్తో సరిపెట్టుకుంటే సరిపోతుందా? చంద్రబాబు నాయుడు గారు జీవితాంతం వార్నింగ్ ఇచ్చుకుంటూనే పోతుంటాడు. అక్కడ ఏం కఠిన చర్యలు ఉండవు. వార్నింగ్ ఇచ్చుకుంటా పోతే ఎవరికి లాభం చెప్పండి?